శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ జూన్ నెలలో ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు ఉద్యోగం దొరకడానికి ఆస్కారం ఉంది. తర్వాత భూలాభము అంటే భూమిని కొనడమో, అంటే ప్లాట్ కానీ వ్యవసాయ భూమి కానీ కొనడమో, లేదా మీ దాయాదుల వల్ల ఆ కోర్టు కేసుల వెంట తెగి మీ ఆస్తి మీకు రావడము అనేటువంటిది జరగడానికి ఈ జూన్ నెలలో సింహరాశి వారికి ఉంది. గృహ లాభాలు అంటే ఇల్లు కట్టుకోవడమో, కొనుక్కోవడమో, లేదా దానికి అంకురార్పణ చేసుకోవడమో ఏదో జరగడానికి కూడా ఆస్కారం ఉంది. విందులు విలాసాలకు ధన వ్యయం, డబ్బు ఖర్చు పెడతారు. ఈ నెలలో అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంది. ఆలోచించి ఖర్చు చేయండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, శుభకార్యాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఆరోగ్యం దెబ్బతినడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ చేయడము, అధిక ప్రయాణాలు చేయడము, తిరగడము, కష్టపడము, ఇవన్నీ కూడా చేయడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దీంతో పాటు మనసులో విపరీతమైన ఆందోళన ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పించుకుంటారు, అవి చేయడానికి పూనుకుంటారు. సమయానికి చేతికి డబ్బు అందక, సహాయ సహకారాలు అందక, దానివల్ల కొంత మనస్తాపం కలిగి విపరీతమైన ఒక మనస్సు యొక్క ఆందోళనలు కలగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కోపము, విసుగు పెరిగిపోతుంది. దానివల్ల ఇంకా పనులు చెడిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు కలగడానికి కూడా ఆస్కారం ఉంది. మీరు ఎటో ఆలోచించుకుంటూ ఇటు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీరే ఒకరికి యాక్సిడెంట్ చేయడమో, లేదా ఎదుటివాడే వచ్చి యాక్సిడెంట్ చేయడమో ఏదో ఒకటి జరగడానికి ఆస్కారం ఉంది. అనేది వాహన డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు ఆలోచనలు చేయకండి. ఇంట్లో కూర్చున్నప్పుడు ఆలోచన చేయండి, కానీ డ్రైవింగ్ విషయంలో, ప్రయాణాల విషయంలో ఆలోచన చేసుకుంటూ డ్రైవింగ్ చేయకండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి కొంత గ్రహాల పొజిషన్ కరెక్ట్గా లేదు. కాబట్టి వాహన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రతి అడుగు కూడా ఆలోచించి చాలా జాగ్రత్తగా వేయండి. 10 మంది 10 సలహాలు చెప్పినా మీదంటూ ఒక నిర్ణయం ఏర్పరచుకోండి. అంతేకాని వారు సలహా చెప్పారు, వీరు సలహా చెప్పారు, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అనే తొందరపాటు మాత్రం పనికిరాదు. 10 మంది సలహాలు వినండి. స్నేహితుల యొక్క కావచ్చు, బంధువుల యొక్క కావచ్చు, తల్లిదండ్రుల యొక్క కావచ్చు, భార్య యొక్క కావచ్చు, ఎవరైనా 10 మంది సలహాలు వినండి. మీదంటూ ఒక నిర్ణయం ఏర్పాటు చేసుకోండి. అంతేకాని ఈ సలహా బాగుంది, ఆ సలహా బాగుందని చెప్పి ఆ సలహాల ప్రకారంగా వెళితే మీకు ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది. ప్రతి విషయాన్ని మీరు తీవ్రంగా పరిగణిస్తుంటారు. ఆ తీవ్రంగా పరిగణించడం అనేటువంటిది మానుకోండి. ఆలోచన చెయ్యండి. ఆలోచన చేసి అడుగు ముందుకెయ్యండి. అంతేకాని తీవ్రంగా పరిగణించుకుంటూ పోతే ఆరోగ్య నష్టము, ధన నష్టము రెండూ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎన్ని జరిగినప్పటికైనా, ఏది జరిగినప్పటికైనా, మేము చెప్పేటువంటి ఒక ఫలితాలు విన్నప్పటికైనా మనస్సును పాడు చేసుకోకండి. మనోధైర్యంగా ఉండండి. మనోధైర్యమే శరీర ధైర్యం అని చెప్తుంటారు. ఎప్పుడైతే మనస్సు ధైర్యంగా ఉందో అప్పుడు ఆ శరీర బలము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మానవునికి. కాబట్టి మనోధైర్యంతో ఉన్నట్టయితే శరీర బలం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనోధైర్యం ముఖ్యమైనటువంటిది. ఎవరు ఏమి చెప్పినా, ఏ మాస ఫలితాలు విన్నా, ఏ సంవత్సర ఫలితాలు విన్నా, అది అందులో ఏవి చెడు చెప్పినా దాన్ని మనోధైర్యంగా ఉంటూ అవగతం చేసుకుంటూ జాగ్రత్తగా ముందు వేయండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆర్థికాభివృద్ధి అంటే చేసే వృత్తి వ్యాపారాల్లో డబ్బు కళ్ళ చూస్తారు, డబ్బు వస్తుంది. ఆరోగ్యంగా బాగా ఉంటారు. బంధుమిత్రుల సలహాలతో అడుగు ముందుకేస్తారు. కొత్తగా కొందరు బంధువులు, మిత్రులు పరిచయం కావడానికి కూడా ఆస్కారం ఉంది.
పెద్దలతో పరిచయం కావడానికి కూడా ఆస్కారం ఉంది. పెద్దలు అంటే స్వామీజీలే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, మీరు చేసే ఉద్యోగ స్థానంలో పెద్ద పెద్ద ఆఫీసర్లే కావచ్చు, వాళ్ళతో పరిచయం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. దానివల్ల కొంత సుఖంగా, ప్రశాంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీ ఆలోచనలు చాలా మిన్నగా ఉంటాయి. సింహరాశి వారికి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి అనేటువంటి ఒక, ఎందుకంటే సింహముకి అధిపతి సూర్యుడు. సూర్యుడు గ్రహరాజు కాబట్టి అలాగే రాజులాగా బతకాలి, పెద్ద కీర్తి ప్రతిష్టలతో బతకాలి అనేటువంటి ఒక ఆలోచనలు ఉంటుంటాయి. దానివల్ల సంఘంలో కొంత సహాయం చేయడం వల్ల సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. పెద్దలతో పరిచయం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కొన్ని పనులు సులభంగా నెరవేరడానికి కూడా రెండవ వారంలో మంచిగా ఉంది. రెండవ వారంలో సంతోషంతో కొన్ని పనులు నెరవేరి సంతోషంతో ఆనందంతో కాలం గడుపుతూ ఉంటారు. దీనికంతా ముఖ్యమైనది ఏంటిది? మొదటి వారంలో చెప్పినటువంటి యొక్క మనోధైర్యం కనుక ఉన్నట్టయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనోధైర్యాన్ని వీడకుండా మంచిగా అడిగేయండి. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే కొందరితో చిన్న చిన్న కలహాలు రావచ్చు. ఇంట్లో రావచ్చు, లేదా బయట స్నేహితులతో కావచ్చు, ఇతరత్ర వారితో కావచ్చు. చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరం. అనారోగ్యం కూడా కలగడానికి కొద్దిగా ఆస్కారం ఉంది. దాని వలన కొంత డబ్బు కూడా ఖర్చు కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మూడవ వారంలో మీరు తొందరపాటు పడకుండా ఉండండి, తొందరగా ఇచ్చేయకండి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు. ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు. ఎవరో స్నేహితులు చెప్పడము, ఏదో చేయడము, అతని వెంట మీరు పరిగెత్తడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఒక ప్రయాణాలు. ఆ ప్రయాణాల వల్ల ఇక్కడ వృత్తి వ్యాపారాల్లో కొంత ధన నష్టం రావడం కూడా జరుగుతుంది. ధన వ్యయం కాదు, ధన నష్టం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణాల వల్ల ధన వ్యయం అంటే డబ్బు మనం సొంతగా ఖర్చు చేయం. ధన నష్టం అంటే పెట్టుబడి పెట్టిన దగ్గర డబ్బు రాకపోవడము, డబ్బు నష్టపోవడం. ఇటు ధన వ్యయము, అటు ధన నష్టము రెండూ కూడా నాలుగవ వారంలో కలగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంటుంది. కాబట్టి నాలుగవ వారం కూడా వాహనాలు మీరు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా, ఇతరత్ర ఆలోచించకుండా తగు జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళండి, శుభాన్ని పొందండి. ఇక ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరమని చెప్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశివారు ఈ నెలలో ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడు మేము నిరంతరము వెంట ఉండి కాపాడుతూ ఉంటాడు. ఇంతేకాకుండా దీనితో పాటు మీ జాతక పరిశీలన చేసుకొని దానికి దీనికి లింకు పెట్టుకొని, ఎందుకంటే ప్రతి రాశి వారికి చెప్తున్నానని చెప్పి అనుకోవద్దు. అందులో కనుక గ్రహాల పొజిషన్ మంచిగా ఉన్నట్టయితే, దశలు అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే ఇందులో మేము చెప్పేటువంటి ఒక ఈ మాస ఫలితాలలో కొంత మార్పులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఒకటే నిజమైనటువంటి దాన్ని పెట్టుకొని బాధపడకుండా కూర్చోకుండా మీకు దగ్గర ఉన్న జ్యోతిష్కుని చేత జాతక కనుక పరిశీలన చేసుకున్నట్టయితే నిజం తెలుస్తూ ఉంటుంది, శుభం జరుగుతూ ఉంటుంది, శుభంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఇటు ఆదిత్య హృదయం అనే స్తోత్రము ఇటు మనం చేసే పనులకు ఆటంకాలు లేకుండా నెరవేరుస్తుంది, ఇటు ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. కాబట్టి మన ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఈ నెల గడపండి. ఇది శుభం.